ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ నినాదంతో దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ సంచలనం సృష్టించారని ఆమె గుర్తు చేశారు. విజయనగరం 4-5 డివిజన్లలో బాబామెట్ట, గాంధీ పార్క్ ఏరియాలో అదితి గజపతిరాజు కూటమి మేనిఫెస్టో పంచుతూ ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరుతో అరాచకాలు, దౌర్జన్యాలతో హద్దుమీరిందని ఆరోపించారు. అంతర్జాతీయ స్థాయిలో స్టేడియం నిర్మిస్తే గాలి కుదిలేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి, సంక్షేమం సమానంగా జరుగుతాయన్నారు అదితి గజపతిరాజు. ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ ఏమేం పనులు చేశారనేది మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. అయితే మనం చూస్తుంటే ఇక్కడ విజీ స్టేడియం అతిపెద్ద స్టేడియం ఇక్కడ చేశారు. అయితే ఇది తెలుగుదేశం పార్టీ చేశారు. అయితే దీంట్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో స్కేటింగ్, బాస్కెట్బాల్, ఫుట్బాల్ ఇంకా అన్ని ఫెసిలిటీ స్పోర్ట్స్మెన్ కోసం చేశారు. అలాగే ఈ స్టేడియంలో ప్రత్యేకంగా ఒక స్పోర్ట్స్ స్కూల్ కూడా మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం తెచ్చాం. అయితే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ తరచుగా అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు ప్రత్యేకంగా రోజు నేను అందుబాటులో ఉంటానని చెప్తా ఉంటాడు, కానీ ఈ స్పోర్ట్స్ స్కూల్ కూడా మూసేసేలా చేశారు. అయితే ఆఖరికి ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్ లేకుండా అయిపోయింది. అయితే ఏ విధంగా అందుబాటులో ఉన్నారనేది మనం